నమస్కారం. ఎన్సీ న్యూస్కు స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మారుమూల పల్లెలకు ఆర్టీసీ సేవలను విస్తరించాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. పిప్రి గ్రామంలో బాధితుడు రాజమల్లు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేసిన అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్. జకంపల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణానికి భూమి పూజ. నిజామాబాద్ నూతన రీజనల్ మేనేజర్కు ఘన స్వాగతం. జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన టీజీఎస్ ఆర్టీసీ నూతన రీజనల్ మేనేజర్. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో బాధితుడు రాజమల్ల కుటుంబాన్ని అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి అడిగినందుకు గాను ఇంటిని దగ్ధం చేయడం సరైన పద్ధతి కాదని అధికారులు పోలీసు యంత్రాంగం స్పందించి బాధితుడు రాజమల్లుకు న్యాయం చేయాలని, ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, గ్రామ సర్పంచ్ డింపు, మాజీ ఎంపీటీసీ ముత్తెన్న తదితరులు ఉన్నారు. గ్రామంలో మొన్న జరిగినటువంటి ప్రమాదం విషయమై తెలియగానే ఈ రోజు పిప్రి గ్రామానికి రావడం జరిగింది. రాజమల్లు కుటుంబాన్ని ఆర్థిక వివరాల్లో భాగంగా ఒక మతస్థుడు ఇంటిలో పెట్రోల్ వచ్చి అగ్గిపెట్టడం జరిగింది. ఈ సమాజంలో మంచిది కాదు, అది ఎవరు చేసినా తప్పే. రానున్న రోజులలో ఇటువంటి సంఘటనలు జరగకుండా గ్రామంలో సర్పంచ్ గారు గాని, గ్రామాభివృద్ధి కమిటీ గాని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. క్షణికావేశంలో చేసినటువంటి ఈ వ్యవస్థని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఇది సమాజానికి మంచిది కాదు. ఒక బీసీ మునూర్కాపు బిడ్డ అయినటువంటి రాజమల్లు గారి కుటుంబం కూడా చాలా బీదస్తులు. వారి ఆరోగ్యం కూడా బాగాలేదు, ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నాడు. కాబట్టి వారికి తోచినంత సాయాన్ని అందించడానికి మా అయ్యప్ప ఫౌండేషన్ నుంచి మా ప్రతినిధి బృందం రావడం జరిగింది. మన బీసీలందరూ కూడా ఐక్యంగా ఉండి ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి అంత సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తూ తగబెట్టి వాళ్ళ కుటుంబాన్ని తగలబెట్టాలన్నటువంటి ఆలోచించినటువంటి దుర్వారమైనటువంటి విషయం జరిగింది. కాబట్టి మన ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప పోలీస్ నుంచి ఉన్న పర్సన్ నుంచి చేదోడు వాదోడుగా తనవంతు సాయం చేయడానికి ఇప్పుడు పిప్రి గ్రామంకి వచ్చేసి వాళ్లకు తనవంతు సాయం చేయడానికి వచ్చింది. తనకు మా విజయ తరఫునిస్తాను, రాజమల్ తరఫున ధన్యవాదాలు చెప్తాను. అన్నటువంటి పరిస్థితిలో ఏమి ఇచ్చినా తీరని పోతున్నాయి కాబట్టి మంచి కొంత ఎవరైనా తోచినంత వరకు ఇచ్చినట్టయితే తనకు ఆ ఇంటి కుటుంబానికి కొంచెం మేలు జరిగినట్టయితే అని చెప్పేసి. ఆర్మూర్ బార్ అసోసియేషన్ సభ్యుడు, యువ న్యాయవాది కనకాల ప్రశాంత్ మృతి పట్ల బార్ అసోసియేషన్ సభ్యులు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బార్ అసోసియేషన్ సభ్యుడు, యువ న్యాయవాది కనకాల ప్రశాంత్ హఠాత్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆయన కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి రాజేందర్, జాయింట్ సెక్రటరీ నాగరాజు, న్యాయవాదులు, సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి బాధితులకు ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 5 మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించారు. వీటిలో 3 సంవత్సరాల క్రితం పోయిన ఒక మొబైల్ ఫోన్తో పాటు గత 1 సంవత్సరంలో పోయిన 4 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. పోయిన మొబైల్ ఫోన్లను తిరిగి పొందిన బాధితులు ఆర్మూర్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు. టీజీఎస్ ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ నూతన రీజనల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ జీజే మూర్తికి డిప్యూటీ రీజనల్ మేనేజర్, డిపో మేనేజర్లు మరియు రీజియన్ కార్యాలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ ఎస్పీ జీజే మూర్తికి డిప్యూటీ రీజనల్ మేనేజర్ పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 6 డిపో మేనేజర్లు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్, డిపో మేనేజర్లు, సూపరింటెండెంట్లు మరియు రీజియన్ కార్యాలయ అధికారులు పాల్గొని నూతన రీజనల్ మేనేజర్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన రీజనల్ మేనేజర్ ఎస్విజికే మూర్తి జిల్లా కలెక్టర్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. జక్రన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో NREGS 20 లక్షల నిధులతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి సర్పంచ్ చింత ప్రియాంక మహేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. అలాగే అనతి కాలంలోనే గ్రామ పంచాయతీ నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు. 20 లక్షల వ్యయంతో నిర్మించే భవనాన్ని నాణ్యతతో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్, పంచాయతీ కార్యదర్శి దీప్తి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, ఆయా పార్టీల నాయకులు ఉన్నారు. శ్రీలంకలోని కొలంబో నగరంలో నిర్వహించిన అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమంలో కూచిపూడి నృత్య ప్రదర్శనతో తెలంగాణకు చెందిన బాలిక బొమ్మకంటి సహస్ర ప్రతిభ చాటింది. జూనియర్ విభాగంలో తొలి బహుమతిని కైవసం చేసుకుని తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా సహస్ర మాట్లాడుతూ మొదటి బహుమతి రావడం చాలా ఆనందంగా ఉందని, తెలంగాణకు మరిన్ని గుర్తింపులు తీసుకురావాలనే లక్ష్యంతో ఇంకా ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొని మరిన్ని బహుమతులు సాధించాలని అనుకుంటున్నానని తెలిపింది. విజేతగా నిలిచిన సహస్రకు తొలి బహుమతిగా సిల్వర్ మెడల్, ప్రశంసాపత్రం మరియు మెమోంటోను గురువు చేతుల మీదుగా అందజేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని జాన్కన్పేట గ్రామానికి చెందిన మానస హరీష్ గౌడ్ దంపతుల కుమార్తె సహస్ర ఈ ఘనత సాధించింది. త్వరలో అమెరికాలో నిర్వహించనున్న మరో అంతర్జాతీయ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తనకు లభించిందని, ప్రభుత్వం తనకు అవసరమైన ప్రోత్సాహం మరియు సహకారం అందిస్తే దేశ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా తెలంగాణ ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేస్తానని సహస్ర కోరింది. విద్యార్థులకు, ప్రజలకు, రైతులకు రవాణా వసతి మెరుగుపరిచేందుకు వీలుగా మారుమూల ప్రాంతాలకు సైతం ఆర్టీసీ సేవలను విస్తరించాలని, ప్రజలు రాకపోకలు సాగించే రూట్లలో బస్సు సర్వీసులు నడపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండడం లేదని పలువురు ప్రజావాణిలో ఫిర్యాదులు చేయడం, ఇటీవల నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభల్లో ఆర్టీసీ బస్సు సర్వీసుల కోసం ప్రజల నుండి విజ్ఞప్తులు రావడాన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఐడీఓసీలో ఆర్టీసీ అధికారులు, మండల పరిషత్ అధికారులతో ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల పరిధిలో ఆర్టీసీ బస్సు సర్వీసులో అవసరమైన మారుమూల గ్రామాలు, తాండాల వివరాలను ఎంపీఓల ద్వారా సేకరించి ఆ జాబితాను ఆర్టీసీ అధికారులకు అందజేయించారు. ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా ఆయా ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడిపించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు రాకపోకలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడపడం వల్ల అటు ప్రజలకు రవాణా సౌలభ్యం ఏర్పడడంతో పాటు ఆర్టీసీ సంస్థకు కూడా తగిన ఆదాయం సమకూరుతుందన్నారు. ఎంపీఓలు ప్రతిపాదించిన జాబితాను పరిశీలించి అవసరం ఉన్న అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కొత్తగా ఏర్పడిన నివాస ప్రాంతాల ప్రజలకు కూడా రవాణా వసతి ఉండాలన్నారు. ప్రతిపాదిత రేట్లలో వచ్చే సోమవారం నుండి ఆర్టీసీ బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని, పక్షం రోజుల తర్వాత మరోమారు సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, ఆర్టీసీ ఆర్ఎం మూర్తి, డిప్యూటీ ఆర్ఎం మధుసూదన్, డిపో మేనేజర్ ఆనంద్, అన్ని మండలాల ఎంపీఓలు పాల్గొన్నారు. బంజారా హిల్స్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఉద్యమకారుల భూ పోరాటం పోస్టర్ తెలంగాణ రక్షణ సేవ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. జూలై 2న ఉప్పల్ బగాయత్ భూములు స్వాధీనం చేసుకుంటామన్నారు. ఉద్యమకారుల పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని కోరారు. జూలై 2న ఉప్పల్ బగాయత్లో భూ పోరాటం చేసి ప్రభుత్వ భూస్వాములు స్వాధీనం చేసుకుంటామన్నారు. ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇచ్చే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేసిందన్నారు. వెంటనే ఉద్యమకారులను గుర్తించి వారికి ఇస్తామన్న భూమి ఇవ్వాల్సిందేనన్నారు. మరోమారు కొంతమంది వ్యక్తులు, శక్తులు తెలంగాణ వాదం మీద దాడి చేస్తూ తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారన్నారు. అందుకే వాళ్ళ కుట్రలను తిప్పికొట్టేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మనందరి చారిత్రక కర్తవ్యమన్నారు. ఉద్యమకారులకు మంచి జరగాలని భావించే వాళ్ళంతా పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువత, మహిళలు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొనాలన్నారు. మీ భవిష్యత్తు కోసం ఉద్యమకారులు వాళ్ళ జీవితాలని త్యాగం చేశారన్నారు. కనుక వారికి మంచి చేసే కార్యక్రమంలో మనమంతా పాల్గొనాలని కోరారు. సక్రమణ కాదు, వాస్తవానికి సక్రమమే. ఎందుకంటే ఈ భూమి మాదే, ఈ భూమి కోసం కొట్లాడింది మేమే. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తాత్సరం ఏదైతే ఉందో అలా కాకుండా తొందరగా ఉద్యమకారులను గుర్తించి తక్షణమే భూమి ఇవ్వాలి 250 గజాలనే ఉద్దేశంతో ఈ పోరాటం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా తరలి రావాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఇవాళ తెలంగాణ విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకోవడంతో పాటు
కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని నగర మేయర్ కూరగాయల ఉమారాణి ఉద్బోధించారు. గురువారం నిజామాబాద్ నగరంలోని ఆర్య కటిక సంఘ భవనంలో సూర్య తేజ యూత్ అండ్ సొసైటీ అధ్యక్షులు జమాల్పూర్ రాజశేఖర్ అధ్యక్షతన ఆర్య కటిక విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ ఉమారాణి హాజరై మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే చిన్నతనం నుండే పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన తెలంగాణ యూనివర్సిటీ పాలక మండల సభ్యులు ప్రొఫెసర్ ఆంజనేయులు మాట్లాడుతూ గ్లోబల్ ప్రపంచంలో రాణించాలంటే కమ్యూనికేషన్ స్కిల్ను పెంపొందించుకోవాలన్నారు. విజ్ఞానం అనేది ఎవరి సొంతం కాదని మంచి లక్ష్యాలను ముందు పెట్టుకుని బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేసుకోవాలన్నారు. కేవలం ఉద్యోగాల కోసమే చదువులు కాదని మనం కూడా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యకటిక సంఘం జిల్లా అధ్యక్షులు రవీందర్, నగర అధ్యక్షులు రమేష్, సీనియర్ జర్నలిస్ట్ జమాల్పూర్ గణేష్, యువ న్యాయవాది పిల్లి శ్రీకాంత్, సూర్యతేజ, యూత్ సభ్యులు రాజు, నవీన్, సందీప్, గణేష్, రవి, సంజీవ్, నందు, కన్నయ్య, రాహుల్, అరుణ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరినీ మగ పిల్లలందరినీ తండ్రి చేతికి తీసుకోవాలన్న ఆలోచన, ఆడపిల్లలందరూ ఇంకా పని చేసి కొంచెం పెద్ద తర్వాత పెళ్లి చేయాలనే ఆలోచనే అప్పట్లో ఉండే. కానీ రాను రాను ఈ జనరేషన్లో మార్పు వచ్చింది. ఈ జనరేషన్లో చాలా బాగానే చదువుతున్నారు పిల్లలందరూ. కానీ మన దగ్గర ఉన్న పిల్లలు యూరియా కొరత, రైతుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ని కలిసి వినతి పత్రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ ఎరువుల బుకింగ్ యాప్ వల్ల రైతులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఈరోజు ఇందూరు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ యూరియా బుకింగ్ యాప్ కేవలం ఈ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైందని, దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత అడిగితే అంత యూరియాను అందించడానికి, ఎరువుల కొరత లేకుండా చూడడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. కానీ పంపిణీ వ్యవస్థలోని లోపాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి యాప్లో ఉన్న సాంకేతిక ఇబ్బందులను గుర్తించి మండలం యూనిట్కు బదులుగా రెవెన్యూ విలేజ్ బేస్ చేసుకుని స్థానికంగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఎకరానికి యూరియా కేటాయింపులపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి రైతుల పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాల్లో సిరికొండ మండలంలో స్థానికంగా గల కామధేను కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో డి యశ్వంత్ 470కి గాను 464 రాష్ట్ర స్థాయి 6వ ర్యాంక్ సాధించాడు. అంతేకాక ఎం శ్రావణి 445/470, సిహెచ్ లక్ష్మీ ప్రసన్న 435/470 మార్కులు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ పుప్పాల లక్ష్మీ నరసయ్య తెలిపారు. రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులు డి యశ్వంత్ను ప్రిన్సిపాల్ షాల్వాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో విద్యార్థులు కష్టపడి కామధేను కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ విజయానికి సహకరించిన కళాశాల లెక్చరర్లు మరియు విద్యార్థి తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే విద్యార్థులు కష్టపడి చదివి కళాశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నరేందర్, ప్రశాంత్, శ్రీవాణి, అఖిల తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో ఓ ప్రైవేటు పిల్లల హాస్పిటల్ని నందిపేట పల్గుట్ట మహారాజ్ కేదారానంద స్వామి ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో ఓ ప్రైవేట్ పిల్లల హాస్పిటల్ను గురువారం నందిపేట పల్గుట్ట మహారాజ్ శ్రీ కేదారానంద స్వామి ప్రత్యేక అతిథిగా వచ్చి ప్రారంభించారు. హాస్పిటల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి హాస్పిటల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేసి ఆశీర్వాదం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, విజయగౌడ్, మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, డాక్టర్ జీవన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఏకాదశి పర్వదినం మరియు అధిక మాసం సందర్భంగా గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక గోసేవ, గోపూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గోకుల్ గోసేవ సమితి ఆధ్వర్యంలో ఏకాదశి పర్వదినాల సందర్భంగా మరియు అధిక మాసంలో భాగంగా శ్రీ సద్గురు ధామంలో గల గోశాలలో దత్త మందిరంలో గోసేవ, గోపూజ, అధిక వాయనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు టి రామ్మోహన్, టిఎస్ వ్యాస్, అర్వపల్లి బాలశేఖర్, మాదాని శ్రీధర్, జి రాజశేఖర్, నల్ల నగేష్, గంగా ప్రసాద్ బాలకిషన్, మామిడి రమేష్ పాల్గొన్నారు. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. మారుమూల పల్లెలకు ఆర్టీసీ సేవలను విస్తరించాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. పిప్రి గ్రామంలో బాధితుడు రాజమల్లు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేసిన అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్. జకంపల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణానికి భూమి పూజ.
నిజామాబాద్ నూతన రీజనల్ మేనేజర్కు ఘన స్వాగతం. జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన టీజీఎస్ ఆర్టీసీ నూతన రీజనల్ మేనేజర్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.